సార్ ఇప్పుడు శివాని శివాత్మిక దే ఆల్ గ్రోన్ అప్, వాళ్ళ కెరియర్లో కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు ఇద్దరు. డెసిషన్స్ అనేవి ఇప్పుడు ఒక స్కోప్ ఉంది, మూవీ ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి లేకపోతే రోల్ గురించి డిస్కస్ చేసుకోవడం, దే నో ద క్రాఫ్ట్ నో. సో ఇప్పుడు డిస్కషన్స్ అనేవి జరుగుతాయా ఏదైనా మూవీ యాక్సెప్ట్ చేసే ముందు ఇంట్లో? లేదు, అలా డిస్కషన్స్ మాలో జరగదు. కానీ శివాని శివాత్మిక సబ్జెక్ట్ విని వాళ్ళకి నచ్చి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ అమ్మకి చెప్తారు ఇలా ఇలా అని. అంతే తప్ప నేను తెలుసుకోవడం కూడా ఉండదు. నేను సినిమా వచ్చినప్పుడే చూడడం, రెడీ అయిన తర్వాత వాళ్ళ సినిమా చూడడం తప్ప అంతకుముందు అవుట్లైన్ మాటల్లో మాట్లాడేటప్పుడు అవుట్లైన్ తెలుస్తుంది కానీ డీటెయిల్ థింగ్స్ అంటే వాళ్ళ మమ్మీతోనే, వాళ్ళ మమ్మీతో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటారు. ఓకే సార్, మీ విషయానికి వస్తే సార్, చూసింగ్ యువర్ రోల్స్, నా రోల్స్ నేనే చూస్ చేసుకుంటాను. కానీ నాకు జీవిత సపోర్ట్ ఉండాలి దానికి. అంటే ఎలాగా? అంటే సబ్జెక్ట్ బాగా వచ్చి బాగుంది, నేను చేయొచ్చు అని అనుకుంటున్నాను, జీవితం నీకేం అనిపిస్తుంది, నేను చేయొచ్చు కదా, చేస్తే సక్సెస్ అవుతుంది కదా అని అడుగుతాను. అప్పుడు నాకు నచ్చితేనే జీవితం కూడా నచ్చిపోతుంది. సో కొన్ని సినిమాలు నచ్చని సినిమాలు నేను జీవితాన్ని కూడా చెప్పి అడుగుతాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ఈ తలకాయ నొప్పిత బాగలేదని చెప్పాను అనుకోండి ఓ సబ్జెక్టు, వచ్చిన డైరెక్ట్ నన్ను తిట్టుకుని వెళ్తారు. సో అందువల్ల నేను సబ్జెక్టు వినను, జీవితం వింటది, జీవిత దగ్గర నుంచి నేను వింటాను అని. ఈ కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు కదా, వాళ్ళకి నో అని చెప్పలేక జీవితాన్ని వినమంటాను. వినమని జీవిత వచ్చి 1 hour వినిందంటే అది 10-15 నిమిషాలు నాకు షార్ట్ చేసి చెప్తుంది. నాకు నచ్చిందంటే నేను మళ్ళీ వింటాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేయి అంటాను. చెప్పి జీవితాన్ని తిట్టుకుని వెళ్తారు. మీరు అట్లా డైవర్ట్ చేసేసారా? నాకు తెలిసి మీరే డైవర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు అంటే నార్మల్గా చూసే జనాలు వాళ్ళందరికీ జీవిత గారు అంటే జీవిత గారు, రాశి గారు, ఇట్స్ అంటే అది 2 పదాలు కాదు అన్నట్లు మా అందరికి అనిపిస్తాయి. కానీ ఈ బిహైండ్ స్టోరీ ఇదనమాట. అవును, అంతా నిందలంతా జీవిత పైగా మంచి పేరంతా నేను చూసుకుంటా. అది తెలిస్తే జరుగుతుంది, తప్పదు. సార్, ఈజ్ దర్ ఎనీ అంటే ఒక 1 week నా పనులు నేనే చేసుకుంటాను జీవిత గారు లేకుండా, లేకపోతే పిల్లల సహాయం లేకుండా అని మీరు అనుకుంటారా? అసలు అనుకోగలరా అలాగా? అయ్యో, 1 hour జీవితం లేకపోతేనే అల్లాడిపోతాను. 1 week సంగతి తర్వాత జీవితం లేకపోతే నాకు బోర్ ఎప్పుడు ఉండాలి. వెదర్ షీ పార్టిసిపేట్స్ విత్ మీ ఆర్ నాట్, షీ షుడ్ బి అరౌండ్ మీ. ఓకే సార్, మీ ఇంట్లో మీకు ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుసా? తెలీదు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టవలే కావాలి అనుకోండి, ఒక వైట్ టవల్ కావాలి, మీరు మీ రూమ్లోకి వెళ్ళి మీరు తీసుకోగలరా? అదంతా తీసుకోగలుగుతాను, రొటీన్ థింగ్స్ అంతా ఓకే. మిగిలిన అకౌంట్స్ డాక్టర్ అయినప్పుడు నుంచి అప్పుడు వచ్చిన ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తాను. తర్వాత నా తమ్ముడికి ఇచ్చాను నా యాక్టింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత జీవిత ఇచ్చాను. అలా వెళ్తుంది కానీ నేను అకౌంట్స్ నేను చూడను. సింపుల్గా ఉంటారు అంతే. చదువుతాను, మెడిసిన్ బాగా ఇష్టం, అది చదువుతాను. మన ప్రొఫెషన్ సినిమా ప్రొఫెషన్ చాలా ఇష్టం కాబట్టి డైలీ జిమ్ వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఫిట్గా ఉంటాను.